శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక దామోదరుని లీలను విందాం. ద్వాదశ మాసాల్లో కార్తీకం కృష్ణుడికి అతి ప్రియమైనది. పరమ పవిత్రమైన ఈ పుణ్యకాలంలో విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి స్వామి సాన్నిధ్యం లభిస్తుందని పద్మపురాణం చెబుతున్నది. కార్తీకంలో శ్రీకృష్ణుడి కోసం చేసే ఎంత అల్పమైన సేవ అయినా పరమపదాన్ని అనుగ్రహిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మాసంలోనే కృష్ణ భగవానుడు దామోదర లీలను ప్రదర్శించాడు, తన భక్తులను అనుగ్రహించాడు. ఒకానొకసారి బృందావనంలో ఇరుగు పొరుగు స్త్రీలంతా కలిసి యశోదమ్మ దగ్గరకు వచ్చారు. నీ ముద్దుల తనయుడు మా ఇళ్లల్లో కుండలను పగలకొట్టి వెన్నను దొంగిలిస్తున్నాడని, వాటిని రక్షించుకునేందుకు మేమెన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా ఉందని వాపోయారు. అంతటితో ఆగక ఇంట్లో బిడ్డకు ఆహారం ఇవ్వడానికి తగినంత శ్రద్ధ తీసుకోవటం లేదని, అందుకే కృష్ణుడు తమ ఇళ్లకు వస్తున్నాడని ఆరోపించారు. ఆ ఫిర్యాదులన్నీ విన్న యశోద చిన్ని కృష్ణుడి కోసం ప్రత్యేకమైన సువాసన గల వెన్నను సిద్ధం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ఆవులకు సువాసనతో కూడిన అత్యంత శ్రేష్టమైన గడ్డిని తినిపించింది. వాటి పాలతో పెరుగును సిద్ధం చేసి వెన్న కోసం చిలకటం ప్రారంభించింది. ఇంతలో చిన్ని కృష్ణుడు ఆకలి అంటూ పాల కోసం యశోదమ్మ దగ్గరకు వచ్చాడు. బిడ్డను ప్రేమగా తన ఒడిలోకి తీసుకొని పాలు పట్టడం ప్రారంభించింది. యశోద అలా కృష్ణుడు తల్లిపాలను తాగుతుండగా వంటగదిలోంచి పాలు పొంగుతున్న శబ్దం వినిపించింది. వెంటనే బిడ్డను నేలపై ఉంచి యశోదమ్మ వంటగదిలోకి పరిగెత్తింది. ఆకలిగా ఉన్న కృష్ణుడు కోపంతో పక్కనే ఉన్న వెన్న కుండలను పగలగొట్టి అమ్మ చూస్తే కొడుతుందని అక్కడి నుంచి పారిపోయాడు. తిరిగి వచ్చిన యశోదమ్మకు వెన్న కుండలన్నీ పగిలిపోయి ఉండటాన్ని చూసి ఏం జరిగిందో ఊహించింది. కృష్ణుడు ఎక్కడా అంటూ వెతకగా తమ ఇంట్లోనే మరో గదిలో వేలాడుతున్న కుండలోంచి వెన్న తింటూ కనిపించాడు. తాను తినడమే కాక బృందావనంలోని కోతులకు కూడా పంచిపెడుతున్నాడు. కోపగించుకున్న యశోదమ్మ అతి కష్టం మీద కృష్ణుడిని చేజెక్కించుకొని తాడుతో రోకలికి కట్టేసేందుకు యత్నించింది. ఎంత ప్రయత్నించినా ఆ తాడు మాత్రం 2 అంగుళాలు తక్కువ వస్తున్నది. ఎన్ని తాళ్ళు తెచ్చి కట్టినా ప్రతిసారి 2 అంగుళాలు తగ్గుతున్నది. ఈ ఉదంతాన్ని విన్న ఇరుగు పొరుగు గోపికలంతా సంఘటనా స్థలానికి చేరుకొని యశోదమ్మ పడుతున్న కష్టాలను చూసి నవ్వటం ప్రారంభించారు. తాను తాడుకు బద్ధుడు కాకున్నా తన తల్లి యశోదమ్మ మాతృవాత్సల్యంతో చూపే ప్రేమకు మాత్రం బద్ధుడయ్యాడు. తాడుకు కట్టుబడ్డాడు. తన భక్తులకు తానెన్నడూ బద్ధుడనేనని దామోదర లీలలో మరోసారి నిరూపించాడు ఆ దేవదేవుడు. రోలుతో అక్కడున్న చెట్లను కూల్చి కుబేర కుమారులైన నలకూబరుడు, మణిగ్రీవుల శాపాలు పరిహరించాడు. ఈ వృత్తాంతాన్ని దామోదర లీలగా పరవశులై ప్రస్తుతిస్తుంటారు కృష్ణ భక్తులు. ఇది దామోదర లీల. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.